ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. He is none other than great comedian Racha Ravi with me an exclusive interview with Suman TV. నమస్తే. నమస్తే అన్నా. నమస్తే. ఎట్లున్నావు? సూపర్, ఫస్ట్ క్లాస్ నెంబర్. సో మైక్ ఉన్నా మైక్ లేకపోయినా గొంతు ఒక్కడు చాలు రచ్చరవికి ఊపేస్తాడు అనమాట ఎక్కడైనా కానీ. అది వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగల్లో జరిగినప్పుడు కూడా సాక్షాత్ చిరంజీవి గారే ఇప్పుడే రచ్చ రచ్చ చేసిన రచ్చ రవి అని చెప్పారు. రచ్చ అయితే తగ్గట్లేదు అనుకుంటా. లేదంటే దాంట్లో బలగంతో డబుల్ అయింది ఇంకా. అంటే ఆ చిరంజీవి గారి దగ్గర అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి చెప్తా. మేము గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి దొంగతనంగా సినిమాలు చూడడం అలవాటు అప్పటికే. అంటే మాకు టికెట్ కొనుక్కోవడం గ్యాంగ్ లీడర్ సినిమా వరకే అందినాం మేము మా జనరేషన్లో. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి. చిరంజీవి అభిమానిగా ఇంట్లోకి వెళ్ళి పారిపోయి సినిమా ఫీల్డ్కి వచ్చినాం. అవకాశాలు సంపాదించుకున్నాం. మా పేరు రవికుమార్ దొడ్డిపాటి కాస్త రచ్చరవి అయింది. స్క్రీన్ నేమ్ మారింది. 1 కోటి మంది ఆడియన్స్కు రీచ్ అయ్యాను నవ్వించి. అలాంటి ఈ రచ్చరవి చిరంజీవి అభిమాని అనేది చిరంజీవి గారికి చెప్పాలనేది ఉంటుంది కదా, ఎవరికైనా ఏ అభిమానికైనా ఉంటుంది కదా. సో నాకు వరంగల్లో పుట్టి వరంగల్ నుంచి వచ్చిన నేను చిరంజీవి గారి సినిమాలో 150 చిత్రంలో చేసిన, వాల్తేరు వీరయ్యలో చేసిన, వరంగల్లో ఈవెంట్ అవుతుంది. అన్నయ్యకి డయాస్లో ఇక్కడ చెప్పాలి అన్నా, నేను ఇక్కడి నుంచి వచ్చిన, నేను నమ్మకం పెట్టుకొని చిరంజీవి గారిని చూస్తే చాలు, ఆయనతో చేస్తే చాలు అని వచ్చి 100 సినిమాలు చేసిన. కానీ అన్నయ్యకు నేను చెప్పలేకపోయినా అనేది ఆ ఎగ్జైట్మెంట్లో కావచ్చు. ఎలా అయినా చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే కుదరదు అనొచ్చు. 1,00,000 మందికి పైన ఉన్న అంత జనాభా ముందు, అంత ఆడియన్స్ ముందు, అంత ప్రేమికుల ముందు, నా ఊరి వాళ్ళ ముందు అన్నయ్యకు నేను చెప్పాలనుకున్నది అంత ఆవేశంగా, అంత ప్రాణం పెట్టి. గొంతు పోయేలా? గొంతు కాదు, ప్రాణం వేరే మంచిదే. ఎందుకంటే అన్నకి చెప్తే, అన్నకి చేరితే చాలు, అన్నకి అర్థమైతే చాలు అనేది ఉంటుంది కదా, అట్లా చెప్పిన. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రచ్చ. థ్యాంక్ యూ. సో ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు అంతా. నువ్వు ఇంట గెలిచావు, రచ్చ గెలిచావు. సో బలగం మూవీ సూపర్ డూపర్ హిట్. దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా మంచి నేమ్ వచ్చింది. ప్రియదర్శిక్ కానీ, డైరెక్టర్ వేణుక్ కానీ, అండ్ మీక్ కానీ, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమాతో వచ్చిన దాన్ని ఇంత పెద్ద హిట్ చేయొచ్చా అని ప్రూవ్ చేశారు. గ్రేట్. అది ఈ సినిమా గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. బేసిక్గా ఇంత హిట్ అవ్వడానికి రీజన్, ఇంత ఓన్ చేసుకోవడానికి రీజన్ మీకు అందరికీ అర్థం కానిది ఒకటే ఒక విషయం. ఇది సినిమా పబ్లిసిటీ ద్వారానో సినిమా ద్వారానో హిట్ అవ్వాలి. చూసిన ఒక్క ఆడియను కేవలం మౌత్ టాకే జనాలు ఎత్తేసుకున్నారు. జనాలు ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు అంటే, ఒకరిగా వెళ్ళినోడు అమ్మో నేను ఒక్కరిగా చూసే సినిమా కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళినోడు అమ్మో మన ఫ్రెండ్స్తో చూసే సినిమా కాదు, ఎవరికి వాళ్ళు ఫ్యామిలీతో చూసే సినిమాని ఫీల్ అయ్యారు. బికాస్ మనం ఏ సినిమా చూసినా అంటే అట్లా కుదిరింది. ఒక అద్భుతమే, అంటే ఒక అద్భుతమే కదా, ఎవరు ఊహించింది జరుగుతుంది, అది అద్భుతమే. అలాగే దిల్ రాజు గారి బ్యానర్లో ఆ డిఆర్పి అనే మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ అనేది కొత్త బ్యానర్ పెట్టిన దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్కి అట్లా కుదిరింది. అవును. ఎలా కుదిరిందంటే, ఇది ఒక నేపథ్యం అనేది తెలంగాణ నేపథ్యంలో తీసుకున్నారు. తీసుకోవడానికి ముందు సినిమా గురించి చెప్తే, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది, ఫీల్ అయ్యింది, తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అలా మన జనరేషన్కు తెలియకపోవచ్చు, కానీ మన తండ్రులు, మన ముందు జనరేషన్ వాళ్ళందరూ అదంతా అనుభవంతో ఉన్నది. అది మిస్ అవుతున్నది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే ఏం మిస్ అవుతున్నామో. ఇప్పుడు ఒక సినిమాలో మనం ఒక సినిమా ఏదైనా సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు, బొమ్మరిల్లు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తారు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి కుటుంబంతో పోయిన నేను, కుటుంబంతో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది, తండ్రి వాళ్ళ పిల్లలను చూసుకుంటాడు ఆ సినిమాలో, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటారు. ఒక చెల్లె అన్నను, అన్న చెల్లెను, ఇట్లా ఒకరు నానమ్మను, ఒకరు తాతయ్యను. అంటే ఎవరో ఒక ఎమోషన్. ఇప్పుడు నా భార్య ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళను గుర్తు చేసుకుని ఏడ్చింది. ఎందుకు ఏడ్చిన అమ్మ అని అడిగితే చెప్పింది. నేనున్నా, నాకు మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు గుర్తుకొచ్చి నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దాకింది. రెండోది, ఒక మంచి సీన్ ఉంటుంది చెల్లెమ్మ గురించి, బతుకమ్మ చెల్లెమ్మ. ఎందుకంటే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లె ఆ స్టోరీలో. అలా బతుకమ్మ గురించి చెప్పగానే మేము ఇంత చదువుకొని ఇంత దూరం వచ్చినా కూడా చెల్లె అంటాం మేము. చెల్లెమ్మ అట్లా చెల్లె ఎక్కడనవే అని మేము ఫోన్ మాట్లాడతాం, తమ్ముతోనైనా చెల్లెతోనైనా. అలా చెల్లె టాపిక్ రాగానే నాకు తెలియకుండా ఏడుపు ఆగలే. అలా ఒక్కరికొకరు ఓన్ చేసుకొని
అమెరికా నుంచి అండమాన్ వరకు ప్రతి ఒక్కరు ఎక్కడో అక్కడ ఫోన్లు చేసి ఒక ఎమోషన్ టచ్ చేసామని వాళ్ళ ఎమోషన్ మాట్లాడుతూ నాకే 100 కాల్స్ వచ్చాయి. డైరెక్టర్కి ఎన్ని నచ్చుంటాయి, దిల్లా సార్కి ఎన్ని నచ్చుంటాయి. అది ఒక వండర్ జరిగింది. ఇందులో ఒక్కొక్క పాయింట్ నేను చెప్తున్నా కదా, ఈ సినిమాను ఓన్ చేసుకోవడానికి రీజనే అది. ఏంటంటే ఎవరో ఒకరు అనుభవించింది, ఎవరో ఒకరు తెలుసుకున్నది, ఎవరో ఒకరు జీవితంలో జరిగిందే ఈ బలగం. ఆటో రాజేష్ కూడా జీవించాడు కదా. అవును, ఆట రాజేష్. yes. రచ్చరవిని మర్చిపోయి ఆటో రాజేష్ అనేలాగా అవును, బలగం రాజేష్ బలగం రాజేష్ అలా అయిపోయావు. అంటే అది అద్భుతం. ఎందుకంటే కొమరయ్య స్టోరీ నడుస్తుంటుంది. కొమరయ్యకు మనవడు సాయిలకు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక డాక్టరును, రవి డాక్టరు, ఆటో రాజేష్, నేను. నీకు తెలుసు ఆ సినిమాలో నువ్వు క్యాప్షన్ చెప్పు ఒకసారి. ఆటో వెనక నయనతార రవి. 10 నిమిషాలు కూర్చుంటావు, పదే గుర్తొస్తావు. ప్రేమించే హృదయం లేనప్పుడు ఆకర్షించిన అందం ఎందుకు అని. ఓకే. నా ఆటో ఎందుకంటే నా నయనతార ఫ్యాన్ని. ఇప్పుడు ఊరు నుంచి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయినా బయట వాళ్ళు తెలుసుకొనైనా సినిమాను మనం ఫస్ట్ హాఫ్లో నవ్వించే దాంట్లో ఉన్నాం, వెనక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ రన్ అవుతుంది కదా. నాకు కాల్ చేసిన వాళ్ళు చిత్రం ఏంటంటే, హలో రవి గారా లేకపోతే రవియా అని అడగట్లే, ఆగుతావా 2 నిమిషాలు అంటారు, లేకపోతే మామ మందేద్దామా మళ్ళీ టైం లేదురా అంటారు. అంటే అంత ఓన్ చేసుకునే క్యారెక్టరు. ఇందులో మీరు చూసినట్లయితే నేను మిగతా సినిమాలు చేశాను, ఆ సినిమాలో సినిమాటిక్ ఉన్నటువంటి స్టోరీస్, సినిమాటిక్ ఉన్నటువంటి క్యారెక్టర్స్. ఈ సినిమాకి వచ్చేసరికి ఒక మన చుట్టూ జరిగే క్యారెక్టరేషన్స్ ఎక్కడో అక్కడ జరుగుతున్నట్టు ఉంటుంది, నటించినట్టు ఉంటుంది అన్నట్టు. 42 మంది అందులో కనపడ్డ 42 మంది క్యారెక్టర్లు అన్నీ కూడాను మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉండే క్యారెక్టర్స్. సో ఆటో రాజేష్ ఆగుతా 2 నిమిషాలని వాడు వెళ్తుంటాడు, అరే మందేద్దామా అంటే వాడు తాత చనిపోయి బాధలో ఇదంతా ప్లాన్ అంతా చేంజ్ అయింది అని వాడు బాధలో ఉంటే, అరే టైం అయింది మందేద్దామా అంటాం. అట్లా వాడి క్యారెక్టరేషన్ అందుకే ఎక్కింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.